సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మీడియం రేంజ్ చేస్తున్న క్యారెక్టర్స్ ఈ మల్టీ లాంగ్వేజ్ లో చేస్తున్న వీటన్నిటితోటి సునీల్ కెరీర్ అనేటువంటిది గతంలో కంటే ఒకటి ఇప్పుడు వెర్స్టైల్ ఎక్కువైంది, నాకు పెరిగింది. నాకు ఎక్కువ ఉంది వెర్స్టైల్. ఎలాగంటే పొద్దు నుంచి సాయం దాకా నేను అడిగా అనిల్ రావుని, నాకు బాగా తెలుసు భయ్యా ఏంటిది అంటే F3 లో పొద్దున్న సాయం దాకా ఇలా ఉన్నాను, నైట్ 6 తర్వాత పుష్పాలు అవుతాయి, అలా 15 రోజులు చేశా. మరి నాకెంత ఇది ఉంటది వెర్స్టైల్, నాకు నా మనసుకి నా పెర్సెప్షన్ లో ఇది అయిపోయిందా ఇప్పుడు దానికి ఓకే అది వేరే కదా రిధము, అయ్యి బాబోయ్ ఏంటి ఎలా చేస్తాం అని ఆ ఫస్ట్ సీన్ ఉంది అల్లుడు అని కత్తితో పొడితే మాట్లాడటం ఇమీడియట్ గా సాయంత్రం ఏందట చూస్తుండవు అది ఉంది నా అంటే ఒక 24 hours గ్యాప్ లోనే చూసిన అవన్నీ కూడా నేను ప్లాన్ చేసింది కాదు భయ్యా, నిజం చెప్పా అది అలా వచ్చింది ఎందుకో. సునీల్ కెరీర్ గురించి మాట్లాడుతుంటే త్రివిక్రమ్ ప్రస్తావన రాకుండా ఉండదు, చిరంజీవి గారి ప్రస్తావన రాకుండా ఉండదు. త్రివిక్రమ్ గారి గురించి ఒక 2 మాటలు, చిరంజీవి గారి గురించి 2 మాటలు, మీ ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. చిరంజీవి గారి గురించి అంటే పిచ్చి, ఆయన అంటే పిచ్చి. ఇంకా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వల్ల నేను ఇంకో నటుడిని అయిపోయాను, నా లైఫ్ సెటిల్ అయిపోయింది ఆయన గురించి. ఇంకెంత చెప్పినా 67 ఏళ్ల వయసులో కూడా మళ్ళీ ఒకసారి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆయన. ఏం చెప్తా దాని గురించి? దానికి ఇంకేముంది, ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన గట్టిగా ఇస్తారని తెలుసు, అవి ఇవ్వాలని వెయిటింగ్ లో ఉన్నాం. మామూలు కష్టజీవా, వేరే లెవెల్. కానీ ఆ హుషారు అదేంటో అన్న, అది ఏమంటారు వాళ్ళ సంకల్పం, వాళ్ళ ఆరా, అది నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే దట్ వాళ్ళ కృషి, వాళ్ళ సాధన, వాళ్ళ కష్టంతో పాటు మన నేచరు, దేవుడు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అదంతా ఒక శక్తి ఉంది కదా, అది కూడా ఎవరు మోస్తారో వాళ్ళకే వేస్తారు. త్రివిక్రమ్ గారితో ఎలా ఉంది ప్రస్తుతం మీ రిలేషన్? త్రివిక్రమ్తో అంటే నాకు ఈ మధ్య ఆయన గురూజీ అంటున్నారు, ఆ స్థాయికి వెళ్ళాడా? ఏంటి గురూజీ అంటారు? గురూజీ అంటే ఆ స్థాయికి వెళ్ళాడే కాదు, అసలు ఆల్రెడీ తను గురూజీయే, తను లెక్చరరే. ఇప్పుడు ఎవరిని గురువు అని పిలుస్తాం? మాస్టర్ని గురువు అని పిలుస్తాం కదా. మీరు తను షూటింగ్ చేస్తుంటాడు కదా, తన దగ్గరికి వెళ్ళి తను న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాడు కదా, అది తను చదువుకున్నది. తను చాలా చదివాడు, ఎప్పుడు పుస్తకంతోనే ఉండేవాడు. తనకు తెలిసింది 10 మందికి చెప్దామనే మనస్తత్వం ఉన్న మనిషి. మీరు షూటింగ్లో ఎప్పుడన్నా నేను చెప్పింది చెయ్యండి, ఎప్పుడన్నా వెళ్ళి సరదాగా ఆ విషయం ఏంటి భయ్యా అంటే అన్నీ మర్చిపోయి మీకు ఆ విషయం గురించి ఆ పెన్ను పేపర్ పెట్టి ఇది భయ్యా మీకు అర్థమయ్యేలా చెప్దామని ట్రై చేస్తాడు. అంటే తనలో ఆ గురు స్వభావం అనేది తన కూడా తీలేడు తను. నేను చెప్తాను ఈ రోజుని ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేసినా, ఎన్ని చేసినా, తనకు తెలిసిన నాలెడ్జ్ని, ఒక మ్యాథ్స్లో ఎవరికైనా డౌట్ వచ్చినా తను అడగటం లేటు, తన అందరికీ సమానంగానే తన నోట్లోంచి వచ్చేస్తుంది ఆ వర్డ్. తను నాకు స్నేహితుడు అవటం అనేది మా ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే అది అనుకుని ప్లాన్ చేసింది కాదు, ఆ దేవుడి దయ్య, దేశీమన్నారాయణ దీనికి కూడా ఆయనకి ఆ నేచర్ కలిపింది. మేమిద్దరం కలిసి గడిపిన ట్రావెల్ కిక్ ఉంది కదా, ట్రావెల్ కిక్ అది ఇంకెవరికి రాదు. ఆ ట్రావెల్ లో ఆ కిక్ ఉంది కదా, అక్కడ అది రాదు. పంజాబ్ గట్టులో హిందీ ప్రచార హిందీ నగర్ లో, అవును, అక్కడ చిన్న రూమ్ లో ఉన్నప్పటి నుంచి తెలుసు మీరిద్దరి జర్నీ అద్భుతమైనటువంటి జర్నీ. ఇద్దరి రైజ్ కూడాను వెరీ ఇన్స్పైరింగ్ రైజ్. పోతే ఫైనల్ గా ఒక్క మాట, సునీల్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా తెలీదు, ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏంటి? నాకు 2 పిల్లలు, పాప పేరు కావ్య కుందన, బాబు పేరు దుష్యంత్, శ్రీమతి పేరు శృతి. మా మదర్, కంబైన్డ్ ఫ్యామిలీ. దట్ ఈస్ యువర్ స్వీట్ హోమ్. ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? పాప వచ్చి ఇప్పుడు 10th అయ్యింది, బాబు వచ్చి 6th క్లాస్. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తామని ఇప్పుడే అడగలేదు నేను. వాళ్ళు ఏమనుకుంటే అది మనం చేద్దామంటే అవుతానే చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సునీల్ వెల్ సెటిల్డా, వెల్ ఆఫా? పర్లేదు, దేవుడి దయ వల్ల వెల్ సెటిల్డ్. వెరీ హ్యాపీ. ప్రత్యేకంగా ఇప్పుడు మనం ప్రశంసించుకోవాల్సిన విషయం కానీ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాతో వస్తున్న సరికొత్త ఇమేజ్తో మరంత కాలం, మరి ఇంకెంతో కాలం బానిఫైడ్ యాక్టర్ గా అద్భుతమైన కెరీర్ చూడాలి. నేనేం లిమిటేషన్స్ పెట్టుకోలేదు, మీరు అన్నట్టే ఏదొచ్చినా నేను ఆస్వాదిస్తాను. ఓకే, లిమిటేషన్స్ పెట్టుకోలేదు కాబట్టి అన్లిమిటెడ్ గా కెరీర్ ప్రాస్పరస్ గా సాగాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.